హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం. రీసెంట్గా మనకి భారత్లో ఏఐ సమ్మిట్ అనేది అది కూడా న్యూఢిల్లీలో అవుతుంది. 5 రోజుల సమ్మిట్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా మనకి ముఖ్య అతిథులుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాను, అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు లులుడా సిల్వా రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ అలాగే భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందాలు జరిగాయి, కీలక ఒప్పందాలు. అందులో భాగంగా 21 కీలక ఒప్పందాలు అనేవి జరగడం జరిగింది. 21 కీలక ఒప్పందాలు జరిగాయి. అలాగే కర్ణాటకలోని వెమగల్లో ఎయిర్బస్ H125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని మోడీ గారు అలాగే ఇమాన్యుయల్ మెక్రాన్ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ కర్ణాటకలోని వెమగల్లో ఎయిర్బస్ H125 హెలికాప్టర్ నిర్మాణ కేంద్రాన్ని మోడీ గారు అలాగే మెక్రాన్ గారు వర్చువల్గా ప్రారంభించారు. అయితే ఈ దౌత్య సంబంధాల్లో భాగంగా ఇరు దేశాలు కలిసి ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా అంటే ఆవిష్కరణ సంవత్సరంగా 2026ను సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది. భారత్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మనకి ఈయన భారత్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. మెక్రాన్ గారు ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ దౌత్య సంబంధాల్లో భాగంగా ఇరు దేశాలు కలిసి ఫ్రాన్సు భారత్ కలిసి ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా అది అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026ను ఇటీవలే జరుపుకున్న దేశాలు భారత్ అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్ టాపిక్ అండి. ఇటీవల ఒక అగ్నిపర్వతం పిటోన్ డే లా పూర్నెస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఇది మనకి ఎక్కడుందంటే ఐలాండ్లో రీయూనియన్ అనే ఐలాండ్లో ఉంది. ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. దాని ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్. మనం ఆల్రెడీ చెప్పాం, భారత్ ఏఐ కాన్క్లేవ్ మీటింగ్ అవుతుంది, సమ్మిట్ మీటింగు 2026కి 5 రోజుల పాటు జరుగుతుంది న్యూఢిల్లీలో భారత మండపంలో. అందులో భాగంగానే స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్, దాని పేరు సర్వం కేజ్ అంటే ఏంటి? సర్వం అంటే మొత్తం టోటల్, కేజ్ అంటే జపనీస్లో గాలి అని అర్థము. అంటే కనిపించకపోయినా శక్తి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ పేరు ఉండడం జరిగింది. అయితే ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ని రీసెంట్గా మోడీ గారు దీన్ని పెట్టుకోవడం జరిగింది కళ్ళకి. సో ఇది అత్యంత ప్రాముఖ్యత గాంచిందనమాట. సో అందుకని ఇది బెంగళూరుకి చెందిన సర్వం ఏఐ అనే కంపెనీ దీనిని అభివృద్ధి చేయడం. సో కంపెనీ ఏంటండి? సర్వం ఏఐ కంపెనీ దీనిని అభివృద్ధి చేసిందండి, బెంగళూరుకి చెందిన సర్వం ఏఐ కంపెనీ. అలాగే భారతదేశపు తొలి స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అండి ఇవి. సో గుర్తుపెట్టుకోండి, దాని పేరు సర్వం కేజ్. దీనిని అభివృద్ధి చేసిన సంస్థ బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ. సో దాని పేరు సర్వం కేజ్ స్మార్ట్ గ్లాసెస్. స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ తయారు చేసిన మొట్టమొదటి దేశం భారత్. నెక్స్ట్ వన్ ఢిల్లీ భూ ఆధార్ అనే ప్రోగ్రాన్ని ప్రారంభించిందండి. ఎక్కువగా భూములు ఒకరి పేరు మీద రిజిస్టర్ అయ్యి మరొక పేరు మీద రిజిస్టర్ అవ్వడం ఇలా భూ వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి భూ వివాదాలను తగ్గించడానికి ప్రతి ల్యాండ్కి 14 డిజిట్స్తో 14 అంకెలు ఉండే ఒక భూ ఆధార్ని తీసుకురావడం జరిగింది. అది ఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందంటే ఢిల్లీ గవర్నమెంట్, రేఖా గుప్తా గారు అక్కడ సీఎం గారు తీసుకురావడం జరిగింది. సో భూ వివాదాలను తగ్గించడానికి ప్రతి ల్యాండ్కి ప్రత్యేక ఐడెంటిటీ కోసం ఏర్పాటు చేసిందే ఢిల్లీ భూ ఆధార్ ప్రోగ్రాం. నెక్స్ట్ వన్ అండి, ఇది ఏపీకి సంబంధించింది. అలాగే మనకి అంతర్జాతీయంగా కూడా ఇంపార్టెంటే. ఏంటంటే ఎక్సర్సైజెస్ మిలాన్ 2026 ఇది ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు 2026 మనకు జరుగుతూ ఉంది. ఇది వివిధ దేశాల నావికాదళ విన్యాసం, బహుళ దేశాల నావికాదళ విన్యాసం అండి. ఇది విశాఖపట్నం వేదికగా జరిగింది. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది 1995లో పోర్ట్ బ్లెయిర్లో జరిగింది అప్పట్లో. సో ఇది 13వ ఎడిషన్ అండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే దీనిలో ప్రత్యేకత ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ అని అంటాం కదా, ఐఎన్ఎస్ విక్రాంత్ భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక, ఇది కూడా దీనిలో పాల్గొంటుందండి. అలాగే ఐఎన్ఎస్ సుమేధ, దీనిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించనున్నారు. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే మన భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఉందో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఈ విక్రాంత్ పైకి ఏంటంటే MiG-29 జెట్ విమానాలు చేసిన ల్యాండింగ్స్ అనేవి ఆకర్షించడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే ఐఎన్ఎస్ కృష్ణ, ఇది జలప్రవేశం జరిగింది. ఇది తొలి స్వదేశీ క్యాడెట్ శిక్షణ నౌక. ఇది చెన్నైలో కట్టుపల్ల వద్ద దీని ప్రారంభోత్సవం జరిగిందండి. దీనిని
జలప్రవేశం నిర్వహించడం జరిగింది అదే రోజున ఐఎన్ఎస్ కృష్ణ జలప్రవేశం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది తొలి స్వదేశీ క్యాడెట్ శిక్షణ నౌక. ఓకేనా. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా ఇక్కడ ప్రారంభమైంది. అది కూడా ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరుగుతుంది మనకి విశాఖలో. దీని యొక్క థీమ్ యునైటెడ్ త్రూ ఓషన్స్. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నంలో జరుగుతుంది, అదొకటి ఇంపార్టెంట్ మనకి. దీనికి సంబంధించిన టాపిక్స్ ఇంకా మనకి నెక్స్ట్ క్లాస్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి 25 వరకు. సో ఈ టాపిక్స్ అనేవి మరలా పాయింట్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్సర్సైజెస్ మిలాన్ 2026. ఓకేనా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా జరుగుతుంది. దాని యొక్క థీమ్ గుర్తుపెట్టుకొని యునైటెడ్ త్రూ ఓషన్స్. నెక్స్ట్ వన్, హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగు. ధన్బాద్ ఐఐటి పరిశోధకులు హైడ్రోజన్ వాయు ఉత్పత్తి కోసం చౌకైన సమర్థవంతమైన ఎలక్ట్రోడ్లను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది సామాన్యులకు అలాగే పరిశ్రమలకు ఈ వాయువు అందుబాటులోకి వస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరిత హైడ్రోజన్ అంటే మనకి ఎటువంటి బయట కార్బన్ ఎమిషన్స్ ఉద్గారాలు లేకుండా హరిత హైడ్రోజన్ దిశగా గ్రీన్ రెవల్యూషన్ అన్నమాట. హరిత హైడ్రోజన్ దిశగా ఇది ముందడుగు వేస్తుంది. అయితే ఇది ఎలా తయారు చేస్తారంటే మాలిబ్డెనం, వెనేడియం, అలాగే సల్ఫర్ అంటే కార్బన్ అండ్ సల్ఫర్ పదార్థాలతో కొత్త ఉత్ప్రేరకం తయారు చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగు వేసింది ఏ శాస్త్రవేత్తలు అంటే ధన్బాద్ ఐఐటి పరిశోధకులు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ ఈయన మృతి చెందడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును 2025 గాను ఎవరు గెలుచుకున్నారంటే స్మృతి మందానా గారు గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 స్మృతి మందానా. సో ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్. ఒకసారి చూద్దాం. భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యము, పిటోండేలో పూర్ణెస్ అగ్నిపర్వతం విస్ఫోటనము, స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ సర్వం కేజ్, గుర్తుపెట్టుకోండి. కంపెనీ పేరు సర్వం ఏఐ. ఢిల్లీ భూ ఆధార్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అలాగే విశాఖపట్నంలో ఎక్సర్సైజ్ మిలన్ జరిగింది. అలాగే ఫ్లీట్ రివ్యూ కూడా జరుగుతుంది. హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగు ధన్బాద్ ఐఐటి పరిశోధకులు. అలాగే అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి. నెక్స్ట్ అలాగే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 ఎవరు గెలుచుకున్నారంటే స్మృతి మందానా గారు గెలుచుకోవడం జరిగింది. ఇది మనకి ఈ రోజుకి సంబంధించి ఫిబ్రవరి 18కి సంబంధించి కరెంట్ అఫైర్ అండి. రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.